హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. గత వారం నుండి మనము దేవుని రాజ్యములో బహుగా ఫలించుట అనేటువంటి దాని విషయమై మన ధ్యానమును మనము ప్రారంభించాము. మనము ఫలించుట, సక్సెస్ కలిగి ఉండుట, విజయము కలిగి ఉండుట దేవునికి చాలా చాలా ఇష్టం. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ వాస్తవం ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి ఆశ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. మనము వృద్ధి చెందుట, హెచ్చింపబడుట, ఆశీర్వదింపబడుట మన జీవితములలో జరుగుతూ ఉన్నప్పుడు మన తోటివారు మనల్ని చూచినప్పుడు మనము హెచ్చింపబడుతూ ఉంటుండగా వాళ్ళు మనల్ని చూచి, మన జీవితములను చూచి, మన ఆర్థిక పరిస్థితులను చూచి, మన కుటుంబములలో ఉంటున్నటువంటి వాటిని చూచి, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దట్ ఈస్ వాట్ అవర్ టెస్టిమోనీ షుడ్ బి. ఆ విధముగా మన యొక్క సాక్ష్యకరమైన ఫలభరితమైనటువంటి జీవితము మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యంలో ఫలింపబడుట అని అంటే సక్సెస్ లేకపోతే విక్టరీ ఈజ్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు దిస్ వరల్డ్స్ ప్రాస్పెరిటీ అండ్ విక్టరీ. దేవుని యొక్క రాజ్యములో విజయము కానీ, సక్సెస్ కానీ, ఫలింపబడుట లేకపోతే విజయమునందుట అనేటువంటిది ఈ లోకరాజ్యములో ఫలింపబడుట, విజయమునందుట, ఈ లోకములో అన్యులలో హెచ్చింపబడుటతో కొద్దిగా వేరుగా ఉంటున్నది. రెండు ఒకటే కాదు. హల్లెలూయా. లోకరాజ్యములో సక్సెస్ మీన్స్ బాగా డబ్బుండుట, సక్సెస్ మీన్స్ బాగా కార్లుండుట, ఇండ్లుండుట, బంగారుండుట, పేరుండుట, లేకపోతే రకరకములైనటువంటి పరిస్థితులలో అన్నింటిలోనూ ఉన్నతమైన స్థానంలో ఉండుట లోకరాజ్యంలో సక్సెస్ అంటే. హల్లెలూయా. దేవుని రాజ్యంలో సక్సెస్, దేవుని రాజ్యంలో ఫలింపబడుట అంటే అది కొంచెం ప్రత్యేకమైనది. అది లోకరాజ్యములో ఉంటున్నటువంటివి అన్నీ కలిపే ఉంటాయి. హల్లెలూయా. లోకరాజ్యమునకు సంబంధించినటువంటి కొన్ని విషయాలన్నీ ఫలింపబడుతూ ఉంటాము. ఆస్తికర్తలుగా దేవుడు చేయవాడు, ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయవాడు, హెచ్చించేటువంటి వాడు, సమృద్ధిని కలగజేసేటువంటి వాడు, విజయమును కలగజేసేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. అండ్ నాతో అంత మాత్రమే కాదు, లోకరాజ్యం సంబంధించిన సక్సెస్ అక్కడితో ఆగిపోతుంది. కానీ దేవుని రాజ్యంలో సక్సెస్ అక్కడి నుంచి దేవుని గుణగణములన్నీ కూడా మనలో ఉండేటువంటి విధముగా నడిపిస్తుంది. దేవుని చిత్తములో మన జీవితములు ఉండేటట్టు అది నడిపిస్తుంది. అది ఫలభరితమైన జీవితం అంటే. హల్లెలూయా. దేవుని లోకరాజ్యములో ఫలింపబడుట, విజయమునందుట, సక్సెస్ కలిగి ఉండుట కంటికి కనబడేటువంటి వాటిపైననే దృష్టి పెడుతుంది. కానీ దేవుని రాజ్యములో ఇక చెప్పాలంటే లోకరాజ్యములో కంటికి కనబడేటువంటి వాటిని బట్టి నువ్వు విజయకరమైన స్థితిలో ఉన్నావా, ఫలభరితమైన స్థితిలో ఉన్నావా, సక్సెస్లో ఉన్నావా లేదా తెలియజేస్తుంది. కానీ దేవుని రాజ్యములో ఫలింపబడుట, దేవుని రాజ్యములో సమృద్ధి కలిగి ఉండుట, దేవుని రాజ్యములో ఐశ్వర్యవంతులుగా ఉండుట అని అంటే కేవలము అవుట్వర్డ్ లుక్ మీద మాత్రమే కాకుండా, అంటే బయటికి కనబడేటువంటి
కనబడేటువంటి చిత్రం మీద బయటికి కలిగినటువంటి వాటి మీదనే కాకుండా దేవుని రాజ్యంలో సక్సెస్, దేవుని రాజ్యంలో ఫలింపబడుట అని అంటే బాగా గమనించండి, వారు లోపట కూడా ఫలింపబడుతూ ఉంటారు, ప్రార్థనలో ఫలింపబడుతూ ఉంటారు, వాక్యములో ఫలింపబడుతూ ఉంటారు. హల్లెలూయా. నేను దేవుని యొక్క దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థనలో కూర్చొని, ఏంటి ప్రభువా సక్సెస్ అంటే నీ దృష్టిలో ఏంటి ప్రభువా అని మీరు ఒకవేళ అడగండి. హల్లెలూయా. సక్సెస్ అంటే ఏంటో దేవుణ్ణి అడగండి. నాకైతే ఒక మాట చెప్పాడు, సక్సెస్ అంటే ఏంటి అని అంటే ఏం లేదు. హల్లెలూయా. వినాలనుందా? ఉందా? హల్లెలూయా. మనం రోజు వినేదే, కొత్తగా ఏం లేదు, కానీ అది కొత్తగా ఉంటుంది. హల్లెలూయా. ఏం లేదు. హల్లెలూయా. ఏం లేదు, కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు, రోజు చెప్పేది. దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తములో, దేవుని మాటకు లోబడి నీ గుణగణములను ఆయన రూపములోనికి మార్చుకొనుచు, ఆయన స్వరూపములోనికి మారుతూ నువ్వు ముందుకు పోవటమే దేవుని రాజ్యములో సక్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన చిత్తమును వెతుకటయే దేవుని రాజ్యములో సక్సెస్. హల్లెలూయా. వాటిని నువ్వు వెతకకుండా నువ్వు కోట్లు సంపాదించినా యు ఆర్ నాట్ సక్సెస్. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? వాటిని దేవుని యొక్క గుణగణములలో, దేవుని యొక్క ప్రార్థనలో, వాక్యములో, చిత్తములో నీ జీవితమును కట్టుకొనకుండా నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక ధనవంతుడంట, వానికి పంట బాగా వస్తుంది. పంట బాగా వచ్చిన తర్వాత వాడు పెద్ద గోడౌన్లు కట్టాలనుకుంటాడంట. గోడౌన్లు కట్టాలనుకొని మళ్ళీ పంట కోసం అన్నీ కూర్చుకోవాలనుకొని, నేను గిడ్డంగులు కడతాను, అవి కడతాను, ఇవి కడతాను, భవిష్యత్తుకి అంతా ఏర్పాటు చేసుకుంటానంటే పైనుంచి దేవుడు అంటాడంట, వెర్రివాడా ఈరోజే నీ టైం అయిపోయింది అని అంటాడంట. ఏమంటాడంట ఆయన? వెర్రివాడా ఈరోజే దేవుడు నీ ప్రాణం అడిగితే వేర్ ఈజ్ యువర్ లైఫ్, వేర్ ఈజ్ యువర్ సక్సెస్? యెహోషువతో అంటాడు కదా, దివారాత్రములు నా వాక్య ధ్యానం నువ్వు చెయ్యి, అదే నీకు సక్సెస్. హల్లెలూయా. ఆ వాక్య ధ్యానములో, ఆ వాక్యములో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటావో నీ జీవితంలో ఆటోమేటిక్గా దేవుడు సక్సెస్ని తీసుకొని వచ్చేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన మార్గంలో నడుస్తూ ఉండి, ఆయన మాటలు వింటూ ఆ మార్గంలో వెళుతుంటే ఆటోమేటిక్గా ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇండ్లు వస్తాయి, అన్నీ కలుసుకొని ఉంటాయి. అన్నిటితో పాటు దేవుడు ముందుకు నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. అది లేకుండా కూడా లోకంలో ఉన్న వాళ్ళకి కలుగుతున్నది. కలగడం లేదని వాక్యం చెప్పడం లేదే, కలుగుతున్నది. పెద్ద పెద్ద ధనవంతులు ఉంటున్నారు, క్రైస్తవుల కంటే గొప్ప గొప్ప ధనవంతులు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. అయితే బైబిల్ అంటున్నది, ఒకని కలిమి విస్తరింపుట వలన వాని, ఓనికి బాగా డబ్బు ఉందంటే వాడు దేవుని చిత్తంలో ఉన్నాడనేం కాదు అక్కడ. హల్లెలూయా. దేవుని మార్గంలో వాడు ఉన్నాడనేం కాదు అక్కడ. హల్లెలూయా. అయితే ఆయన ఎందు ఆశపడు వారి జీవితంలో, ఆయనను హత్తుకొని వారి జీవితములలో దేవుడే ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు. వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద కింగ్డమ్, వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాజ్యములో, దేవుని సింహాసనం ఎదుట ఒకానొక రోజున నువ్వు నిలబడే సమయం వచ్చినప్పుడు, ఆయన దగ్గర నిలబడినప్పుడు బలా ఏమంటాడు ఆయన? బలా. హల్లెలూయా. మన మాటల్లో చెప్దామా? శబాష్. ఏంటది? వెరీ గుడ్ వర్క్, వెల్ డన్. ఏమంటాడు ఆయన? మంచిగా శబాష్ అని అనిపించుకోవడానికి ఎంత దూరమైనా నువ్వు వెళ్ళు, ఏ పరిస్థితులైనా నువ్వు ముందుకు సాగు. ఏది పోయినా పర్వాలేదు, ఏది ఆలస్యమైనా పర్వాలేదు, ఏది ఆటంకములు వచ్చినా నువ్వు పర్వాలేదు. హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని నడిపించేటువంటి వాడు. సక్సెస్ ఆల్వేస్ ద విల్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఇంక్లూడెడ్ ఏంటి అనంటే, ప్రతి దానిలో కూడా
దేవుని యొక్క క్యారెక్టర్ని ఒక క్రైస్తవులుగా చూపించుకుంటూ వెళ్ళడమే దేవుని రాజ్యంలో ఫలింపబడుట. హల్లెలూయా. లోకరాజ్యంలో ఎలా ఉంటుందంటే, వివాహానికి ముందు కొంతమందికి చాలామంది గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్లు ఉంటారు. అర్థమైందా అండి నేను చెబుతున్నది? కానీ దేవుని రాజ్యంలోనికి వచ్చేసరికి వాళ్ళకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాదనేం లేదు. కానీ దేవుని రాజ్యంలోనికి వచ్చేసరికి ఒక ఫలభరితమైన క్రైస్తవురాలు ఎలా ఉంటారనంటే, వారి జీవితములను దేవుని నామము నిమిత్తము పవిత్రపరచుకొనుచు ముందుకు వెళ్ళేటువంటి వారు ఫలభరితమైన క్రైస్తవులు. ప్రత్యేకపరచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఫలభరితమైన క్రైస్తవులు. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్షియేట్ who the Christian, who is not the Christian for the Lord. True Christian, ఎవరు నిజమైన క్రైస్తవుడు అని నిర్ణయించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటిది ఇదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యులు తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, పాపములు చేస్తారు. అయితే క్రైస్తవులు కూడా పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు, పాపములు చేస్తారు. అయితే ఈ లోకరాజ్యంలో ఉన్నవారి యొక్క తల మాత్రము ఎత్తుకొనే ఉంటుంది, సిగ్గు లేకుండా. హల్లెలూయా. అయితే పొరపాట్లు, తప్పులు, పాపములు చేసినటువంటి క్రైస్తవుని యొక్క తల దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఎదుట తల వంచుకొని నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమైందా నేను చెబుతున్నది? లోకంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనెందుకు తగ్గించుకోవాలి, తప్పులు చేసినప్పటికీ కూడా. హల్లెలూయా. బట్ when you are in the kingdom of the Lord, దేవుని రాజ్యములో ఫలభరితమైన క్రైస్తవుడవా, నీవు తప్పు చేయకపోయినా కూడా నువ్వు తగ్గించుకుంటావు. నువ్వు పొరపాట్లు చేసావా, దేవుని ఎదుట సాగిలపడి కన్నీటితో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేటువంటి వాడవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐఎమ్ ఫలింపబడుట అని అంటే అనేకులు ఫైనాన్స్ గురించి, ఇంక్రీజ్ గురించి ఐ విల్ ఆల్సో టాక్. బట్ ద రియల్ ఫ్రూట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క రాజ్యంలో నిజమైన ఫలభరితుడు ఎక్కడ అనంటే, నీ ఆత్మలో ఫలభరితుడవే నిజమైన ఫలభరితుడు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుదువు. హల్లెలూయా. ఒకనొక సోదరుడు ఈ మధ్యకాలంలో ఫోన్ చేస్తే ఒక మాట అన్నాను అనమాట. అన్నా దేవుడు అదంతా ఇచ్చేస్తాడు, ఇదంతా ఇచ్చేస్తాడు, బాగా జరిగిపోతుంది అన్న, వ్యాపారం సూపర్ అన్న, హల్లెలూయా అంటే, మరి ఎందుకు చర్చికి రావట్లేదు అని అడిగా. ఏమే వాడు ఒకప్పుడు మంచి ప్రార్థనాపరుడు, మంచిగా విత్తనాలు విత్తుకున్నాడు, మంచిగా అంతా జరిగింది, మంచిగా అందుకు ముందుకు సాగింది. హల్లెలూయా. అప్పుడు బాగా ప్రార్థనలో, వాక్యంలో, అన్నింటిలో ఉండేటువంటి వాడు, అన్నింటిలోనూ కొనసాగింది. హల్లెలూయా. కానీ అప్పుడు భలే జరుగుతుందన్నా, నేను ఇప్పుడు రాకపోయినా కూడా అంటే, అరే అప్పుడు విత్తనాలు ఎత్తుకున్నావురా నువ్వు, ఏమి అప్పుడు విత్తనాలు విత్తుకున్నావు, ఇప్పుడు కొంచెం పంట వచ్చింది చేతికి, సంతోషమే. ఇప్పుడు మళ్ళీ నువ్వు విత్తనాలు విత్తుకోకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? ఒకే మాట అన్నాను అనమాట. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో. సరే, ఇప్పుడు నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతా ఉందా? హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఒక రైతు ప్రతి 6 నెలలకు, 3 నెలలకు, సంవత్సరానికి తన యొక్క విత్తనములను వేయుచూ ఉంటాడు, పంటను కోయుచూ ఉంటాడు, వేయుచూ ఉంటాడు, పంటను కోయుచూ ఉంటాడు. అదే విధముగా ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క జీవితములో ప్రతి సమయములో కూడా దేవుని రాజ్యములో ప్రార్థన, వాక్యము, ఉపవాసం అనే విత్తనములు దేవుని రాజ్యములో విత్తుకొనుచు హల్లెలూయా, ఆశీర్వాదములు, ఆరోగ్యము, సమృద్ధి, ఫలభరితమైనటువంటి పంటను ప్రతిసారి కూడా కోయుచూనే ఉండాలి. ఇట్ ఈస్ ఏ సైకిల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. చివరి వరకు, మరణము వరకు ఇది ఒక సైకిల్. హల్లెలూయా. దేవుని రాజ్యంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమములు ఇవి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విత్తనాలు వేయడం దేవుని రాజ్యంలో ఆపేస్తావో, రాబోయే కాలంలో అవసరమైన పంట రాదు. అవునా? హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీవు ఆపుతున్నావో, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేకోకుండా, ప్రార్థన అంటే ఆసక్తి లేకోకుండా, మందిరం అంటే ఆసక్తి లేకోకుండా, ఆదివారం అంటే ఆసక్తి లేకోకుండా, ఇతరమైనటువంటివి ఏవి కూడా నీకు అంతగా ఇష్టం లేనటువంటి జీవిత శైలిలోనికి నువ్వు వెళ్ళిపోతుంటున్నావా?
ఆలోచించుకోనవు ఒకానొక రోజున కోయాల్సిన పంట నీ చేతికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు విత్తకపోతే 3 నెలలకు పంట వస్తుందా? వస్తుందా? హల్లెలూయా, వస్తుందా? హల్లెలూయా. ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న స్టోరీ చూశాను. ఏంటి అని అంటే ఒక కోడి కొన్ని గుడ్లను పొదిగింది, కన్నది, గుడ్లను పొదిగింది. అది ఆ గుడ్లను పగలగొట్టడానికి ఏం చేస్తున్నారంటే ఒక పిల్లవాడు చిన్న సుత్తి తీసుకుపోయాడు పగలగొట్టడానికి. వాళ్ళ నాన్న ఆపుతున్నాడు. ఏంటి అని అంటే, ఎందుకురా పగలగొట్టడానికి వెళ్తున్నావు అంటే, లోపల పిల్లలు ఉన్నాయి, పగలగొట్టడానికి నేను పగలగొడితే అవి బయటికి వస్తాయి. అర్థమైందా? వస్తాయా అవి బయటికి? ప్రాణం ఉంటుందా అట్లా పగలగొడితే ప్రాణం ఉంటుందా? ఉండదు. అలా నాన్న ఏం చెప్పాడంటే ఆ పిల్లవాడితో, బయట నుండి నువ్వు పగలగొడితే అది ప్రాణము నిలబడదు. అయితే మరి ఏం చేయాలి? ఎంతకాలం అయితే ఆ కోడి తన రెక్కల కింద ఆ యొక్క గుడ్లను పొదుగుతూ ఉంటే లోపట నుండే ఆ కోడి ఆ యొక్క గుడ్డు యొక్క పొరను పగలగొట్టుకొని బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలం ఎప్పుడు పొందుకుంటుంది? ఆ కోడి గుడ్డు లోపట ఉన్నటువంటి కోడి పిల్ల లోపట నుంచే అది బలము పొందుకోగలిగితేనే అది దాని యొక్క పొరను, షెల్లుని పగలగొట్టుకొని బయటికి రాగలదు. ఒకవేళ దానిని బయట నుండి పగలగొట్టినట్లయితే బతకగలదా? హల్లెలూయా. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో పొదగబడాలి. లోపటి నుంచే బలమును పొందుకోవాలి, ప్రార్థనలో పొందుకోవాలి, వాక్యములో పొందుకోవాలి, ఉపవాసములలో పొందుకోవాలి. హల్లెలూయా. అలా కాకోకుండా బయట నుండి ఏవైనా తీసుకొని వచ్చి షార్ట్ కట్లు అవి ఇవి అన్నీ కూడా తీసుకొని వచ్చి చేశారనుకోండి, గుడ్డు పగులుతుంది, ప్రాణమైతే ఉండదు. హల్లెలూయా. అందుకే ప్రాణాత్మ దేహములను పాట పాడుకుంటూ ఉన్నాం, సోదరులు పాడుతూ ఉన్నారు. ప్రాణాత్మ దేహములను ప్రభువా నీ సన్నిధిలో సమర్పించుచు లోబడుచు మేము ప్రార్థన చేసుకోవాలయ్యా. హల్లెలూయా. ఫలింపబడుట దేవుని రాజ్యములో తప్పకుండా దేవుని నిబంధనతో అది అంటుకట్టబడి ఉంది. దేవుని యొక్క నిబంధనతో. ఏంటి? దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఫలించాలి. మనకు ఈ మధ్యకాలంలో ఈ ప్రత్యేక హోదా, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీలు, లేకపోతే ఇట్లాంటివన్నీ దండిగా జరుగుతూ ఉన్నాయి. అవునా? ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. మన రాష్ట్రానికి వాస్తవానికి ప్రత్యేక హోదా రాలే. ఎందుకు రాలేకపోయిందో పక్కన పెడదాం. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలన్నీ పక్కన పెడదాము, పార్టీలకు సంబంధించిన విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఏదో రేపు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నేనేదో ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తానని మాత్రం అనుకోవద్దండి. అయితే ఒక విలువైన విషయాన్ని పంచుకోవాలి కాబట్టి మీకు ఉపయోగపడుతుందని ఇప్పుడు అవసరం కాబట్టి పంచుకుంటున్నాను. ప్రత్యేక హోదా అనేటువంటి కేవలము రాజకీయ నాయకులు ఒక మాట ద్వారా చెప్పారు, అంతవరకే. ఒక మాట ద్వారా చెప్పారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఏదో మాటల్లో ఒక మాటలాగా చెప్పేశాం. మీకేమన్నా చట్టం చేశామా? ఏంటి? మీకేమన్నా రాసిచ్చామా? మేమేమన్నా రాసిచ్చారా మనకు? ఎవరు రాయలా. ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయినాయి. ఎన్నేళ్ళు అయిపోయింది? 15 ఏళ్ళు అయిపోయిందా? 14-15 ఏళ్ళు, ఎన్నేళ్ళు అయిపోయింది లేండి, వదిలేసండి దాని కదా. హల్లెలూయా. అయిపోయింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుందో మనకు తెలియదు. ఏదో ఉన్నింది, మాట ఏదో చెప్పారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పోయి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడిగినట్లయితే మేమేం చెప్పలేదే మీకు అని అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు? మీకు బలంగా బల్లగుద్ది ఏమని చెప్పామా మేము ఇస్తామని? మాకేం గుర్తుకులేదు మేము ఇస్తామని. ఏమో చాలా రోజులు అయిపోయింది. ఆ నాయకులు ఎవరో, ఆ కాలం ఏదో, ఆ పరిస్థితులు ఏవో మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే అప్పటిలో ఒక చట్టము తయారు చేయబడి ఒక కాగితము మీద మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము ఇచ్చేస్తున్నాము అని అందరూ సంతకాలు పెట్టి సీలేసింటే ఏమైపోయేది?
ఇప్పుడు మనం ధైర్యముగా ఆ పత్రాన్ని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు కాదు ఇంకొక 10 ఏళ్ళకైనా సరే ఆ పత్రాన్ని తీసుకొని వెళ్ళి కోర్టులోనో లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరనో లేకపోతే ఇంకొక చోటనో మనం ఏం చేయగలము? ధైర్యంగా ఇది తీసుకొని వెళ్ళి ముందర ఇలాగ పెట్టి, ఇదిగో చూడండి రా, అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మాకు ఈ పత్రిక రాసిచ్చింది, అగ్రిమెంట్ మాతో చేసింది, కాంట్రాక్ట్ మాకు ఇచ్చింది, లేకపోతే మాకు ఒక చట్టం అనేది తయారు చేసి ఇచ్చింది. హల్లెలూయా హల్లెలూయా అని ఎప్పుడైనా అడగచ్చా లేదా? మనము అడగచ్చా, అడగలేమా? హల్లెలూయా. అదే విధముగా మన దేవుడైన యేసయ్య ఇవ్వబడతావు అని హల్లెలూయా నిబంధన చేశాడు ఆయన. ఆయన వాక్యములో రాసి నీకు ఇచ్చేశాడు ఆయన. ఆయన నోటి మాటతో మాత్రమే చెప్పలేదు, నోటి మాటతో చెప్పాడు. బైబిల్లో కొన్ని చోట్ల ఆ చెప్పబడిన మాటలు ఉన్నవి, కొన్ని చోట్ల దేవుడు వ్రాయబడినటువంటి మాటలు ఉన్నవి. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? చెప్పబడిన మాటకి ఎంత విలువ ఉన్నదో దేవుని దగ్గర నుంచి ఆయన చేత వ్రాయబడినటువంటి మాటలకు కూడా అంతకంటే ఎక్కువ విలువ దేవుడు ఏర్పాటు చేయుచున్నాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? చాలా. ఎందుకంటే నేను ఫలింపబడుట నిబంధనలో భాగముగా దేవుడు ఏర్పాటు చేశాడు, అగ్రిమెంట్ మనకు రాసిచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని మాటను పొరపాటున మర్చిపోయినా కూడా, దేవుడు చేసిన నిబంధనలో నువ్వు మర్చిపోయినా కూడా దేవుని యొక్క మాట చొప్పున నువ్వు లోబడి నడిచినట్లయితే నీకు సమృద్ధిని, ఫలభరితమైన జీవితమును దేవుడు వాగ్దానము చేసి ఉంచాడు. ఆటోమేటిక్గా అది జరిగిపోవలసిందే. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అనేకమైన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమన్నాడంటే, అన్ని అవసరతలు తీరిపోయినా కూడా ఇంకా ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి, ఎక్కువైపోతుంటున్నాయి, సమృద్ధి ఎక్కువైపోతూ ఉంటుంది, వస్తువులు ఎక్కువైపోతుంటున్నాయి, పరిచర్య ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ దైవజనుడు దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నేను అడిగిండేటివే కాకుండా అడగనివి కూడా నువ్వు ఇచ్చేస్తున్నావు కదా ప్రభువా అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడంట ఆయన. హల్లెలూయా. అడగనివి కూడా, నేను ఆశించినవి కూడా, నాకు వద్దులే అనుకున్నవి కూడా, నా సామర్థ్యానికి మించినవి కూడా నాకు వచ్చేస్తున్నాయి ప్రభువా, నేను అడగలేదు ప్రభువా అని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే ఆ దైవజనునికి ఆయన ఒక మాట చూపించాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. హల్లెలూయా. అందరు తెరవాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక చక్కటి మాట. ఏంటి ఆ మాట అంటే, మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమున్నది? ఈ దీవెనలన్నీ. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ. హల్లెలూయా. చెప్పు. అన్ని దీవెనలు నేను అడిగినవి, నేను అడగనివి కూడా. హల్లెలూయా. నేను అడగనివి కూడా, ఆశించనివి కూడా ఎప్పుడైతే ఆయన మాటల ప్రకారము, ఆజ్ఞ ప్రకారము నేను జీవిస్తూ ఉంటానో, హల్లెలూయా, నేను అడిగిన దీవెనలు, అడగని దీవెనలు కూడా అన్నింటినీ దేవుడు అనుగ్రహించేటువంటి వాడను. నేను బద్ధుడనై ఉన్నాను. ఎందుకు ఇచ్చావు ప్రభువా నేనంటే, లేదు, నీతో నాకు ఒక నిబంధన ఉంది, ఆ నిబంధనను బట్టి నువ్వు నా మాటల ప్రకారం నడిచిన ఎడలా, నా ఆజ్ఞల ప్రకారం లోబడిన ఎడలా, నీ యొక్క బ్రతుకులో మార్పును, ఫలభరితమైన జీవితమును కొరకు నువ్వు ప్రయాసపడిన ఎడలా, నీవు నీ యొక్క పరిశుద్ధత కొరకు నువ్వు తాపత్రయపడిన, పవిత్రత కొరకు దేవునికి నీ యొక్క శరీరమును, ప్రాణమును, దేహమును, నీ యొక్క మనస్సును అప్పగించుకున్న ఎడలా, దేవుని రాజ్యములో నువ్వు ముందుకు వెళుతూ ఉంటున్న ఎడలా అన్ని దీవెనలు నీ జీవితం మీదికి వచ్చి నీకు సంప్రాప్తమవుతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. అవునా కాదా అండి? దేవుడు ఏమంటున్నాడు? ఆ వాక్యం చూపించా దైవజనునికి. ఈ వాక్యం ముందు చూసావా? ఈ దీవెనలు నువ్వు మర్చిపోయావు కానీ నా నిబంధన మర్చిపోదు. అర్థమైన వాళ్ళకి ఇందులో ఉన్న విలువ తెలుస్తుంది నేను చెప్పిన మాటలలో. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? నువ్వు అడగకపోయినా దీవెనలు వచ్చేస్తున్నాయా? నువ్వు దేవుని యొక్క మార్గంలో నడుచుచున్నావు. ఆమేన్. దట్ ఈస్ వాట్ ద కవెనెంట్ ఈస్. దేవుని యొక్క నిబంధన నీ యొక్క జీవితంలో
గొప్ప ఆశీర్వాదాలను అది వెంట పెట్టుకొని వస్తుంది, ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. దిస్ కవెనెంట్ ఈజ్ నాట్ సింపుల్. ఏదో బైబిల్లో కొన్ని 4-5 వేల సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఈ యొక్క నిబంధన, ఈ విధమైన అగ్రిమెంట్, ఈ విధమైన కాంట్రాక్ట్, కవెనెంట్ దేవుడు చేసేసాడు, వాళ్ళతో చేసేసాడు. ఇప్పుడు అవన్నీ ఎలాగ మనకు వచ్చాయనంటే, ఆయన ఎవరో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనకు సంబంధమే లేదు. మన తాత కాదు, మన తండ్రి కాదు, మన లైనే కాదు ఆయన. హల్లెలూయా. మనది అబ్రహాం లైన్ కానే కాదు. అబ్రహాం సంతానంలో పుట్టలేదు మనము. కానీ ఎవరికి వాగ్దానం చేశాడు? ఇది అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి. హల్లెలూయా. మనది అన్ని జనుల లైను. మనది ఏది? మంది ఏ లైను? హల్లెలూయా. ఏ లైన్ అండి మంది? ఏ లైన్ మంది? మంది అబ్రహాం లైన్ కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మంది ఆదాం లైన్. ఏ లైన్ మంది? ఎవరో ఎక్కడో ఆర్యులు అంటారు కొంతమంది, లేకపోతే రాజులు అంటారు, లేకపోతే వాళ్ళు అంటారు, ఆఫ్రికా అంటారు, అమెరికా అంటారు. ఎక్కడి నుంచి వచ్చినామో ఇంతవరకు చరిత్రలో సరైన ఆధారాలు లేవు. హల్లెలూయా. ఇంకొక సింపుల్ మాటలు అర్థం కావాలనుకుంటే మన ఆదాము లైన్. హల్లెలూయా. ఆదాము లైన్లో ఉన్నదల్లా కూడా ఏంటి అని అంటే శాపమే. ఆదాము లైన్లో ఏముంది? శాపమే ఉంది. అబ్రహాం లైన్లో మాత్రమే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. మనకు అబ్రహాంకి ఏమైనా సంబంధం ఉందా? మన తాతనాయన, మన తాతలకు ముత్తాతన, 10 తరాల పైన ఆయన ఏమన్నా ఉన్నాడా? అది కూడా లేదే, సంబంధమే లేదు మనకు. హల్లెలూయా. అయితే ఒక ఆయన ఉన్నాడు అనమాట. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ ఆయనకు రావాల్సి ఉంది. ఎందుకంటే ఆయనను అబ్రహాము కుమారుడే, ఆయన కూడా దావీదు కుమారుడే. కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేశాడంటే ఆ లైన్లో యేసయ్య దగ్గరికి వచ్చి ఆగాయి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి ఆగాయి? యేసయ్య దగ్గరికి వచ్చి ఆగాయి. హల్లెలూయా. ఏం జరిగిందంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆగాయి, ఆశీర్వాదాలన్నీ ఆగాయి ఆయన దగ్గరికి. కానీ ఆయన ఆదాం లైన్లో ఆయన కూడా ఉన్నాడు కదా. అబ్రహాం లైన్ను బట్టి ఆశీర్వాదాలు వచ్చాయి, ఆదాము లైన్ను బట్టి యేసయ్య దగ్గరికి శాపాలు కూడా వచ్చాయి. కానీ యేసయ్య ఏం చేశాడంటే, హల్లెలూయా, సింపుల్గా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరిగించేశాడు. ఎందరైతే నన్ను అంగీకరింతురో, ఎందరైతే నన్ను వెంబడింతురో, నమ్మి బాప్తిస్మము పొందుదురో, నా మార్గములో నడుస్తురో, వారందరూ కూడా నా కుమారులు, అబ్రహాము కుమారులు. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? నా పిల్లలగుదురు, అంత మాత్రమే కాదు, వారు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానముగా మార్చబడుదురు. ఏం చేశాడు ఆయన? మనల్ని కూడా అబ్రహాము సంతానంగా చేసేసాడు ఆయన. ఆమేన్. అబ్రహాము సంతానం మనం ఇప్పుడు అందరము విశ్వాసమును బట్టి యేసు సంతానముగా, విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానముగా అయ్యాము. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిక్కొచ్చి పడింది. యేసు దగ్గరకు వచ్చేసరికి ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఆదాము లైన్లో శాపాలు కూడా వచ్చాయి. హల్లెలూయా. అయితే యేసయ్య ఏం చేశాడంటే, నన్ను ఎందరైతే అంగీకరించరో వారందరి మీదకి రావలసిన శాపాలన్నింటినీ నేనే మోసుకుంటాను, ఆ సిలువలో యాగం అవుతాను, ఆ సిలువలో ఆ శాపములన్నింటినీ కొట్టివేస్తాను. ఆదాము వంశావళి, ఆదాము లైన్ ద్వారా వచ్చిన శాపములన్నీ కూడా యేసయ్య కొట్టివేసి అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ, నిబంధన ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అన్నింటినీ మనకు సంప్రాప్తింపజేశాడు. సింపుల్ అండి. మామూలుగా మనకు సింపుల్. ఇటువైపు నుంచి ఒక ట్యాప్ వస్తూ ఉంది, ఇటువైపు నుంచి ఒక ట్యాప్ వస్తూ ఉంది, కొలాయి పైప్. హల్లెలూయా. ఇటువైపు నుంచి అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, అబ్రహాం ఆశీర్వాదాలు. ఇటువైపు నుంచి అన్ని ఆదాము శాపాలు వచ్చాయి. మధ్యలో యేసయ్య నిలబడుకోని ఉన్నాడు అనమాట. హల్లెలూయా. యేసు హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా? ఆ పక్క నుంచి వచ్చిన ట్యాప్ మనం, ఆ పక్కన ఉన్నాం. మా దగ్గర ఏం లేవు, అన్ని కూడా అట్లా వచ్చే నీళ్ళే అనమాట, అంతా ఆదాము లైనే. ఆయన ఏం చేశాడంటే ఆదాము లైన్కి అదేంది వాల్ పెట్టేశాడు. హల్లెలూయా. ఆదాము శాపములకంతటికి వాల్ పెట్టేసి అబ్రహాము యొక్క వాలను మాత్రమే దేవుడు తీసేశాడు. ఏమైపోయింది? శాపాల లైను మూసిపోయబడింది, ఆశీర్వాదాల లైను తెరవబడింది. మనందరి మీదకి ఆశీర్వాదములకు వారసులగుటకు మనము పిలువబడితిమి, ఆశీర్వాదములలో ఉండుటకు మనము పిలువబడితిమి, ఫలింపబడుటకు మనము పిలువబడితిమి, దేవుని రాజ్యములో ఉండుటకు మనం పిలువబడితిమి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బట్ ఇన్ దిస్ కవెనెంట్, ఈ నిబంధన
ఒక చోటుకి వెళ్దాం. ఈ నిబంధన ఎక్కడ దేవుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని అంటే, యాకోబు దగ్గర ఈ యొక్క నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా దేవుడు వివరిస్తున్నాడు. ఈ నిబంధన ఏంటి, నిబంధనలో ఏం నీకు ఏమవుతుంటున్నా, నిబంధనలో నువ్వు ఏం చేయాలి యాకోబు అనేటువంటి విషయాలనంతటిని అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు దగ్గరకు వచ్చి అనేకమైన విషయాల్లో దేవుడు పంచుకుంటున్నాడు. ఒకనొక చోట ఏం చేయనంటే ఇదే, అందుకనే ఇశ్రాయేలీయుల నిబంధన అని అంటారు దీన్ని. ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన, ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన. ఈ ఇశ్రాయేల్ అనేటువంటి వాడు ఎవరు అని అంటే, ఇతను ఇస్సాకు, ఇతని పేరు యాకోబు. ఇతని పేరు యాకోబు. యాకోబు అని అంటే ఇడు తుంటరోడు. ఎవరు? తుంటరే. ఇంట్లో రెండో వాడు ఎవరు? పెద్దోడు వచ్చిండేదును ఏసావు, రెండో వాడు వచ్చి తుంటరోడు. హల్లెలూయా. మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాం కదా పేర్లు. అబ్బా వీడున్నాడు, వీడు వచ్చినాడంటే నాకు తలకాయ నొప్పి స్వామి, వీడు ఒక పని చేసుకొని, లేకపోతే హనీ అనో బన్నీ అనో లేకపోతే టిన్నీ అనో ఏదో ఒకటి పేర్లు పెట్టుకుంటాం కదా పిల్లలకి, అవునా కదా? వాడు ఎవడైనా వచ్చినాడంటే వీటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వానికి ఒక పేరు పెట్టుకునింటామా లేదా మనం అందరము? అట్లా అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి 2 కుమారులు కలిగారు. 2 కుమారుల పేరు ఏశావు ఒకడు, యాకోబు ఒకడు. వీడు ఏంటి అని అంటే వీడు నున్నటివాడు. ఎవరు? యాకోబు ఎవరు? నున్నటోడు. లేకపోతే మనము సలపాగుంటాడు చూడండి అంటాం కదా అతన్ని, లేకపోతే బండ లేకపోతే నున్నగుంటారంటారు చూసారా? అట్లా తెల్లగుంటాడు, ఎర్రగుంటాడు, నల్లోడు, ఎర్రోడు, తెల్లోడు, అట్లా ఈ యాకోబుకు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న పేరు ఏంటంటే, ఆయనకి ఏశావుకేమో బహుశా ఎక్కువ వెంట్రుకలు ఉండవడం వల్ల రోమములు కలిగిన వాడు అని, ఇతనికి వెంట్రుకలు సరిగా లేకపోవడం వల్ల ఏంటి అంటే ఇడు నున్నటోడు, ఈడు తుంటరోడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అని అంటే బహుశా అతని జీవిత శైలిని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈడు మోసగాడు రా నాయన, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలరా అంటారు కదా. అట్లా ఈయనకి మోసగాడు అనే పేరు పెట్టారు. హల్లెలూయా. మోసగాడు అనే పేరు పెట్టాడు. ఒకనొక రోజు వచ్చింది, వాళ్ళ నాన్న పిలిచాడు, నాయన మీకు ఆశీర్వదించాలని దేవుడు చెప్పాడు. నా పెద్ద కుమారుడైన ఏశావు నిన్ను ఆశీర్వదించాలంటే నాకు కొంచెం బాగా ఫిల్ కావాలి, నాకు బాగా తృప్తిగా నేను తినాలి, పోయిండేది మంచి ఆటకూర ఏట మాంసం పట్రా అని చెప్పి తన పెద్ద కుమారుని పంపించేశాడు. అంతలోపల ఏమైపోయిందని అంటే వాళ్ళ తల్లి పార్టీలు ఫిరాయించేసింది, వాళ్ళ తల్లి పక్షపాతం చూపించింది. హల్లెలూయా. ఇంట్లో సాధారణంగా తల్లులకి చిన్న కుమారులు అంటేనే ప్రేమ ఎక్కువ. మీరు గమనించారు లేదా? చిన్నోడే తొలగోడు, అవునా కదా? పెద్దోడు పని చేస్తూ ఉంటే, పెద్దోడు వర్క్ చేస్తూ ఉంటే చిన్నోడు ట్రిక్కులు చేస్తూ ఉంటాడు. మీరు గమనించండి. ఆ లైన్ యాడికి పోలే అమ్మ అనుకుంటారనమాట తల్లులు. ఏంటి అంటే పెద్దోడు పుట్టిన తర్వాత వాడిని బాగా ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వాడిని పెంచినటువంటి తర్వాత రెండో వాడు పుట్టినా కూడా పర్వాలేదులే, వాడిని కూడా హ్యాపీగా పెంచేయచ్చు, ఎందుకంటే ఫస్ట్ది ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటారు. హల్లెలూయా. అలాగుంటుంది. రెండో వాడు పుట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కథ. వాస్తవం చెప్తున్నాను, అవునా కదా? హల్లెలూయా. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ ఇళ్ళల్లో అలాగనే ఉంటుంది, అవునా? తుంటర ఆటలు, తుంటర వేషాలు, దండిగేస్తా అంటారు. పెద్దోడు అప్పుడు అనిపిస్తుంది, అమ్మయ్య పెద్దోడే మేలరా నాయన, పెద్దదే మేలరా నాయన. అవునా కదా? మీరే చెప్పండి నిజము. హల్లెలూయా. అలాగా ఏమైపోయింది, తల్లికి వీడు కొంగుచాటును ఉండడంతో తల్లికి ఫేవరెట్ అయిపోయాడు. పెద్దోడేమో కష్టపడి గొడ్డులాగా పనిచేయడంతో తండ్రికి ఫేవర్ అయిపోయాడు. తండ్రి ఏమో ఆశీర్వదించాలనుకున్నాడు, చిన్నోడేమో సైలెంట్గా పని చేసుకుంటా ఉన్నాడు. అంతకుముందే వాళ్ళ అన్న దగ్గర ఏం చేశాడనంటే, ఒక పూట భోజనం కోసం అని చెప్పి నీ జ్యేష్ఠత్వపు అంటే నీ యొక్క ఆస్తి ఏంటిది, నీకు రావాల్సినటువంటి ప్రివిలేజెస్ అన్నీ కూడా ఆ దినాలలో ఒకటి ఉండేదన్నమాట. పెద్దోనికి 2 భాగాలు, చిన్నోనికి 1 భాగం అని. ఏంటి? పెద్దోడే తల్లిదండ్రులు చూసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ కాదులేండి, ఈ పరిస్థితులు వేరలేండి. ఆ దినాలలో అక్కడ ఉన్న కల్చర్ చెప్తా ఉన్నా. ఓకే. సో పెద్దోడే 2 భాగాలు, పెద్దోడే తల్లిదండ్రులు చూసుకోవాలా. హల్లెలూయా. విషయం ఏంటంటే పెద్దోనికి ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ నాన్న పిలిచాడు. ఆయనేమో వేటకెళ్ళాడు, రెండో వాడేమో తల్లి దగ్గర ఉన్నాడు. తల్లికి అర్థమైపోయింది, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. పెద్దోనికి సమస్యలు ఉన్నాయి, అత్తాకోడళ్ళ సమస్యలు వచ్చాయి, ఆమెకు కూడా ఇప్పుడున్నట్లే అందరికీ ఆమెకు వచ్చాయి. హల్లెలూయా. ఏం చేసిందంటే, ఇంకా వీనికి రెండో వానికి పెళ్లి కాలేదు కాబట్టి నెమ్మదిగా ఉంది. రెండో వానికి పెళ్లి అయితే కూడా తెలిసేది. ఓకే. రెండో వానికి ఇంకా అక్కడ ఉన్నాడు, జరిగింది. తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, కొద్దిగా మారువేషం మాదిరిగా వేయించి, పెద్దోని మాదిరిగా రూపం మార్చి, వస్త్రములంతా పెట్టి, మీ నాన్న దగ్గరికి పోవాలనుకోలే యాకోబు. యాక్చువల్గా వాళ్ళ నాన్న అయితే మోసం చేయాలైతే యాకోబు అయితే అనుకోలేదండి. హల్లెలూయా. అయినా ఏం చేయాలి, అమ్మ ప్రోద్బలంతో వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు భూమి పంట తిందువు, నువ్వు అందరికీ యజమానుడుగా ఉందువు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు ఆశీర్వాదము, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని గొప్ప ఆశీర్వాదం ఇచ్చేశాడు యాకోబు.
ఇస్సాకు యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చేశాడు. హల్లెలూయా, ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్, ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా, ఆశీర్వాదం వచ్చిందని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ అన్న వచ్చాడు. వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆశీర్వాదం వచ్చిందని బయట డ్యాన్స్ చేస్తూ ఉంటే తొందర్రా అని పిలిచింది. పెట్టబేడ సర్ది నీ ఆశీర్వాదం ఇదిగో పెట్టబేడలో ఉంది, తీసుకొని తొందరగా నువ్వు ఇంటిని, నీ అమ్మా నాన్నను, నీ భూమిని, నీ ఆస్తిని, నీకు కలిగిన యావత్తును అంతటినీ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ, నాకు ఓ సహోదరుడు ఉన్నాడు లాబాను అని, వాడు నీకంటే మోసగాడు, నువ్వు మోసగాడివి, వాడు మోసగాడు, వాడి దగ్గరికి నువ్వు వెళ్ళిపో. హల్లెలూయా, అర్థమైందా? ఏమైంది? పంపించేసింది అనమాట. ఎందుకు మమ్మీ పంపిస్తున్నావు అంటే, ఈడుంటే రేపు పొద్దున్నే మీ అన్న నిన్ను చంపేస్తాడు. ఈయనకు భయం ఎత్తుకున్నది, మా అన్న నన్ను చంపేస్తాడు, నా ఆశీర్వాదము నా మీద ఉండకపోతే ఇక మా అన్నకు పోయినట్లే కదా. అది మా నాన్న మళ్ళీ అయినా దీవిస్తాడు. సో కాబట్టి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి కష్టముతో కేవలము కట్టుకున్న వస్త్రములతో ఏమి చేయాలో తెలియక సమస్తాన్ని కోల్పోయి నష్టపోయి ఒంటరివాడైపోయాడు. హల్లెలూయా, ఒంటరివాడైపోయాడు, సమస్తాన్ని నష్టపోయి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే సమస్తమును కోల్పోయాడు. అప్పుడే ఆనందం, అప్పుడే విపరీతమైన దుఃఖము, అప్పుడే సమస్తము కలిగిన వాడు ఇప్పుడు ఏమీ లేని బికారిగా అయిపోయాడు. పరిగెడుతున్నాడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఐ షేర్ విత్ యూ, దేవుని ఆశీర్వాదము, వాగ్దానము నీ జీవితం మీదకి విడుదల చేయబడింది అని అంటే అది ఎంతో గొప్ప విషయం, ఎంతో ఉన్నతమైన విషయం. దట్ డజంట్ మీన్ ఆ ఆశీర్వాదం నీ జీవితం మీదకి విడుదల చేయబడింది కాబట్టి నీకు శ్రమలు, శోధనలు ఉండవు అని మాత్రం అనుకోవద్దు. హల్లెలూయా. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నిజమునకు నీ మీదికి ఆశీర్వాదము, నీ మీదికి దేవుని వాగ్దానము, దేవుని పిలుపు, అభిషేకము, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి అని సాతానుకు తెలిసినప్పుడు, ఇన్ ఫ్యాక్ట్ వాస్తవమునకు సాతాను యొక్క దాడి నీ మీద అధికమవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? ఎంతమందికి దేవుని పిలుపు కావాలి? ఎంతమందికి దేవుని అభిషేకం కావాలి? చేతులు దించండి. ఎంతమందికి శోధనలు కావాలి? ఎంతమందికి పరీక్షలు కావాలి? ఎంతమందికి పోరాటాలు కావాలి? ఎంతమందికి యుద్ధాలు కావాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందో అదే నేను చెబుతున్నాను. హల్లెలూయా. ఒక్కటి అనుభవంతో చెబుతున్నాను, అనుభవముతో, వాక్య అనుభవముతో, జీవిత అనుభవంతో చెబుతున్నాను. ద మోర్ స్ట్రగుల్ యూ మే బి ఫేసింగ్, అతి గొప్ప సమస్యల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావా, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు నీ మీద ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకో. ఎంత ఎక్కువగా నువ్వు కాల్చబడుతున్నావో, ఎంత ఎక్కువగా నువ్వు వంచబడుతున్నావో, ఎంత ఎక్కువగా నువ్వు మలచబడుతున్నావో, ఎంత ఆలస్యం అవుతున్నదో అంత మహిమను నువ్వు పొందుకొనబోతుంటున్నావు, అంత విజయమును నువ్వు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. The greater the pain, the greater the anointing is. ఎంత అతి ఎక్కువ పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవితం మీద వెళ్తున్నాయా, అంత గొప్ప పిలుపు, అంత గొప్ప అభిషేకము, అంతే గొప్ప విజయము దేవుడు నీ జీవితం మీద కలిగి ఉన్నాడు. హల్లెలూయా. He has everything. He is dancing, glorifying God. ప్రభువా స్తోత్రము తండ్రి, ఆశీర్వాదం నిచ్చేసావు, జైత్వం నిచ్చేసావు, హక్కులను ఇచ్చేసావు. హల్లెలూయా. ఉదయం నిచ్చాడు, రాత్రికి చూసుకోగానే హల్లెలూయా. ఎక్కడ పడుకున్నాడు? అంతా కోల్పోయి పరిగెత్తుకొని పోయి అడవిలో ఒక చోటన ఎవరూ కూడా లేని అరణ్యములో, హల్లెలూయా, తినడానికి తెచ్చుకున్నది బహుశా అయిపోయింది, తాగడానికి ఉన్న నీళ్ళు అయిపోయాయి, అంతా కోల్పోయిన స్థితిలో పరిగెత్తి నడుచుకుంటూ పోయి అలసిపోయి ఒంటరివాడై భయముతో, ఒత్తిడితో, రేపు అనేటువంటి రోజున నా బ్రతుకు ఏమిటో, ఎలాగ నేను బ్రతకాలో, అసలు బ్రతికుంటానా నేను అనేటువంటి ఒత్తిడితో ఆ రోజు రాత్రి అతడు పడుకున్నాడు. హల్లెలూయా.
పాన్పు మీద నెమ్మదిగా గొర్రె బొచ్చుతో చేసినటువంటిదో లేకపోతే వేరే వాటితో చేసిన దానితో పాన్పు అంటారు కదా, హంసతూలిక తల్ప, మెత్తగా పడుకోవడానికి రగ్గులు లేకపోతే పడుకోవడానికి మెత్తగా రోజు పడుకునేవాడు ఈరోజు దేని దగ్గరకు వచ్చాడు? ఒక రాయిని తలగడగా చేసుకొని. ఎక్కడ? బైబిల్లోకి వెళ్దామండి. ఇప్పుడు బైబిల్లో ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము ఈజ్ కనెక్టెడ్ విత్ పెయిన్. 11వ వచనం నుండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దురు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు ఆయన పరిస్థితి? తలగడగా ఇంట్లో రోజు పాపము దిండేసుకొని పడుకునేవాడు, ఇప్పుడు కింద పడుకున్నాడు. కింద పడుకున్నా కానీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మనకు అందరికీ అలవాటు ఏంటది అనమాట, తల కింద ఏదో ఒకటి ఉంటేనే కానీ ఒక్కోసారి మనకు నిద్ర రాదు. అవునా? అతనిది అదే పరిస్థితి. ఏమైపోయింది ఆఖరికి? రాయి పెట్టుకోవడానికి. బైబిల్ చెబుతున్నది అబ్రహాము బహుసంపన్నుడు. ఏంటి? అబ్రహాము బహుసంపన్నుడు. ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కూడా సంపన్నుడే. ఆయన కుమారులైన ఏశావు, యాకోబులు బహుసంపన్నులే. హల్లెలూయా. యాకోబు అంతా ముగించుకొని రిటర్న్ వస్తాడనమాట కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు సంపదను వాళ్ళ అన్నకి ఇవ్వడానికి వెళ్తే, నువ్వు వదిలిపెట్టిపోయిన సంపద, నా సంపద అంతా నా దగ్గరే ఉంది. ఎంత గొప్ప సంపద! హల్లెలూయా. అవునా కాదు? 2 భాగాలు కావాలి. అది ఆ భాగం అంతా ఎవరికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఈయన పరిస్థితి ఏంటి? ఆశీర్వాదం మాత్రమే పెట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. చేతిలో ఏమున్నది ఈయనకి? ఈయన నెత్తి మీద ఏముంది? ఆశీర్వాదం మాత్రమే ఉంది. సంపద అంతా ఎవరి దగ్గర ఉంది? ఐశ్వర్యం అంతా ఎవరి దగ్గర ఉంది? హక్కులన్నీ ఎవరి దగ్గర? ఎవరు తెచ్చుకున్నారు? బంగారు ఎవరి దగ్గర ఉంది? ఎడ్లు ఎవరి దగ్గర ఉన్నాయి? అంత వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు. హల్లెలూయా. సరే, ఆశీర్వాదము గొప్పదా, ఐశ్వర్యము గొప్పదా? హల్లెలూయా. ఏముందండి? తలగడ కింద రాయి ఉంది. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఏముందండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏమిస్తాడు? ఇప్పుడు రక్షణ ఇస్తాడు. ఏ రక్షణ నువ్వేమైనా చూసావా, చేసావా? అక్కడ వెళ్తే నీ కుటుంబాలలో లేకపోతే నీ తెగలో నీ కులములో నీకు ఎంత మంచి పేరు. హల్లెలూయా. లోకంలో నీకు వాళ్ళతో ఉంటే నీకు కావాల్సినవన్నీ చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే హల్లెలూయా నిన్ను వెలేస్తున్నారు, నిన్ను తక్కువ చేసి చూస్తారు, నువ్వు కుల భ్రష్టుడు అంటారు, నువ్వు తక్కువ దానికి చెందిన వాడివి అని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ the how the things are working here? He lost everything. He has only blessing. ఏం లేదు ఆయనకి. ఇంకా ఏముందంటే తలగడ ఉంది, రాయి పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. పడుకున్నాడు, ఆవేదన పడుతున్నాడు. తల్లిదండ్రులు ఇంతవరకు తల్లి చాటున పెరిగినటువంటి వాడు. ఎవరు? తల్లి చాటున పెరిగినటువంటి వాడు ఇప్పుడు అనాథలాగా ఒంటరి అయిపోయి పారిపోతూ ఏమి చేయాలో తెలియక, తెచ్చుకున్నటువంటి ఆహారము ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో ఉంది, 5 రోజులు పెట్టుకొని తినచ్చు. ఆ రోజులలో రేపటికంతా చెడిపోదు. అవునా కాదు? ఏముంది? ఏం లేదు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆశీర్వాదం ఒక్కటే ఉంది. పడుకొని ఉంటే ఆ సమయంలో 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఆయన చుట్టూ ఉన్నటువంటి డోర్లన్నీ మూసివేయబడ్డాయి, అయితే పరలోకపు ద్వారం అతనికి తెరవబడింది. హల్లెలూయా.
అతని దగ్గర ఉన్న డోర్లన్నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అన్ని డోర్లు మూసివేయబడ్డాయి. అయితే పరలోక ద్వారమే దేవుడు తెరిచాడు. నీ మీద దర్శనము, నీ మీద వాగ్దానము, నీ మీద ఆశీర్వాదం అంటే దేవుడే నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుని యొక్క ద్వారమే అది తెరవబడుతుంది. దేవుని యొక్క పిలుపే నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవుడే నిన్ను హెచ్చించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే గొప్ప ద్వారాలు మనకు కావాలా? ద వన్ సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులలో, ఒంటరి అయిపోయిన పరిస్థితులలో, నష్టపోయిన పరిస్థితులలో, నా అనుకున్న వారే చంపాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, నా అనుకున్న వారే నాశనము చేయాలి అనుకుంటున్న పరిస్థితులలో, పారిపోతున్న పరిస్థితులలో ఉంటున్నటువంటి స్నేహితుడా, దేవుడు ఈ రోజున పరలోకపు నుంచి నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని బాధపడుతున్నావా? హల్లెలూయా. జనములను విస్తరింపబడినట్లు చేయబోతున్నాడు అని, నీ మీద జనములు విస్తరింపబడినట్లు కుడికి, ఎడమకు, దక్షిణమునకు, ఉత్తరమునకు, తూర్పునకు, పడమనకు విస్తరింపజేసేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. అయ్యా, నీ కృపలో నా తండ్రి మేమందరం ఇక్కడ ఉంటున్నామయ్యా. అన్నింటినీ జరిగించి వాడవు. ప్రార్థన చేయుచున్నాము దేవా. యేసయ్యా. ఇస్సాకు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. ఇస్సాకు ఇశ్రాయేలు అయి తండ్రి ఇంటిని చేరెను. అయ్యా, సమస్తమును కోల్పోయిన పరిస్థితి నుంచి సమస్తమునకు అధిపతిగా చేసినటువంటి దేవుడవు నాయన. ఆయన వైపున చూస్తూ, యు మే బి ఫేసింగ్ యాక్సిడెంట్లు కావచ్చు, అప్పులు కావచ్చు, నరకము, అనేకమైన పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, అవి ఎన్నైనను కావచ్చు. యేసయ్య ఈ రోజున సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో అయ్యా నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ పిలుపు, నీ యొక్క దర్శనము, నీ నిబంధన ఎన్నటికీ మమ్మల్ని విడవదయ్యా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడవు, వాగ్దానము చేసిన వాడవు నమ్మదగిన వాడవు నా తండ్రి. నీ వాగ్దానములన్నింటినీ స్థిరపరచు, దయ చూపమని మా హృదయములు నీ ఎదుట మేము లోబరుచుచుంటుండగా నీ గొప్ప కార్యములన్నింటినీ స్థిరపరచుమని యేసు రక్తము కిందికి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.